హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట సంతకి వచ్చాను. ఈ కుంట సంత అన్నది భద్రాచలం నుంచి 65 కిలోమీటర్లు దూరంలో ఈ కుంట అన్నది ఉంటుంది. ఈ కుంట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ కుంట సంత అన్నది కుంట గ్రామంలో జరుగుతుందండి. ఇది 4 రాష్ట్రాల ఆదివాసీయులు అంటే గిరిజన బిడ్డల అతిపెద్ద వారపు సంత. ఈ సంత అన్నది ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మొదలయ్యి సాయంత్రం 5, 6 వరకు జరుగుతుందండి. ఈ సంతకి 4 రాష్ట్రాల నుంచి గిరిజనులు, అలాగే వ్యాపారస్తులు, ప్రజలు అందరూ వస్తూ ఉంటారు. ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఈ 4 రాష్ట్రాల గిరిజనులు జరుపుకునే వారపు అతిపెద్ద సంత అండి ఈ కుంట సంత అన్నది. ఈ సంతలో గిరిజనులు పండించిన పంట, అలాగే వస్తువులు, తయారు చేసిన వస్తువులు తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకొని, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటా ఇలా జరుపుకునే ఈ వారపు సంత ప్రతి గురువారం జరుగుతుందండి. ఇక్కడ మనం ఎప్పుడూ చూడని వస్తువులు, అలాగే కూరగాయలు, దుంపలు, వివిధ రకాల కూరగాయలు ఇలా రకరకాలుగా మనం చూడవచ్చండి. ఈ వారపు సంతలో వీళ్ళకి కావలసిన నిత్యావసర సరుకుల కాడ్నించి కూరగాయలు, అలాగే బట్టలు, చెప్పులు ఇలా ప్రతిదీ ఈ వారపు సంతలో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ ఇలా చిన్న చిన్న కుప్పల్లాగా పోసి వీటిని వాటాలు అంటారు. వాటా వచ్చి ఏ ఏ కాయలైనా రూ. 20, రూ. 30 ఉంటాయండి. చాలా రేట్ తక్కువ, రీజనబుల్‌గానే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇలా ఇంటికి కావాల్సిన చిల్లర సరుకులు కూడా ఇలాగే పెడుతూ ఉంటారు. బట్టలు గానీ ఏయైనా సరే. ఇక్కడ ఈ సంతలో నేను ముఖ్యంగా గమనించింది ఏంటి అంటే, ఈ ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు అనేది ఇక్కడ లోకల్‌గా పండుతుందంటండి. వీటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ నాటుసారా, కల్లు ఇవన్నీ పోలీసులు ముందలే అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది నార్మల్‌గా జరిగే కార్యక్రమం. అంటే వీళ్ళకి సారా కాయటం కానీ, దాన్ని అమ్మటం కానీ ఇక్కడ తప్పు కాదు. అలాగే కుండలు, రకరకాల అందమైన కుండలు కూడా ఇక్కడ చూడొచ్చండి. అంతేకాకుండా దుంపలు, మనం ఎప్పుడూ చూడని దుంపలు ఇక్కడ లభిస్తాయి. చిన్న చిన్న అంటే మనం టమాటాలని పిలుస్తాం. వీళ్ళు ఇక్కడ రాములకాయలని పిలుస్తున్నారండి. చిన్న కాయలు బాగా పుల్లగా టేస్ట్ బాగున్నాయి. నాటు టమాటాలు. ఇది ఎండి చేపలండి. అంటే మామూలుగా ఎండి చేపలని ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు కాల్చి అమ్ముతున్నారండి. కాల్చి కుప్పల్లాగా చేసి అమ్ముతున్నారు. వీటిని కొనుక్కుంటున్నారు. ఈ దుంప చూడండి ఎలా ఉందో. ఈ దుంప నాగోల్మటి. ఈ దుంప పేరు నాగోల్మటి అండి. అలాగే ఎర్ర తోటకూర ఇలా మీకు రకరకాలుగా ఇది పొగాకండి. నార్మల్‌గా మన పొగాకు బారుగా ఉంటుంది. ఇక్కడ చిన్న ముక్కల్లాగా ఉంటుంది పొగాకు. ఇదిగోండి అది పొగాకు. ఇక ఇది చూడడానికి క్యాబేజీలాగా కనపడుతుందండి. ఇది సల్గం. దీని పేరు వచ్చి సల్గం అండి. ఇది బాడీలోని హీట్‌ని బాగా తగ్గిస్తుంది. ఇక్కడ కారం వచ్చి వీళ్ళు ఈ చిన్న డబ్బాల్లో అంటే అర కేజీ, కేజీ డబ్బాల్లాగా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ పసుపు కానీ ఇలా ప్రతీదీ న్యాచురల్‌గా దొరుకుతుందండి. ఇగోండి చిన్న బుడంకాయలు ఇయి. అంటే మన దోసకాయలు అంటే చిన్నగా ఉంటాయి. తెల్ల వంకాయలు ఇలా రకరకాలుగా బీన్స్ కూడా ఎర్ర బీన్సు, తెల్ల బీన్సు, నల్ల బీన్సు ఇలా రకరకాలుగా ఇక్కడ దొరుకుతాయండి.
ఈ వారపు సంతలో మీకు ఈ వస్తువు దొరుకుతుంది, ఈ వస్తువు దొరకదు అనేది లేకుండా ప్రతీదీ దొరుకుతుందండి. ఇదిగో ఈ అమ్మ అమ్ముతుంది. ఈ నాటు టమాటాలు వచ్చి పోగు రూ. 20. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి తింటున్నా కూడా పంచి పుల్లగా బాగున్నాయండి. ఇవి తామర దుంపలు. ఈ తామర దుంపలని కూర వండుకొని తింటారు. నేను కూడా చాలా సార్లు తిన్నానండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ అంటే తామర పైన పువ్వు ఆకులు కింద తోమితే వచ్చే దుంపలండి ఇవి. తామర దుంపలను తినటం వలన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఇదిగోండి ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. పసుపు ఇలా ఇక్కడ ఎక్కువగా ఈ గిరిజనులు సహజసిద్ధంగా పండించే పంటలను తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారండి. అలాగే ఇదిగోండి రకరకాల కుండలు, చిన్న సైజు, పెద్ద సైజు రకరకాల కుండలండి. ఇప్పుడు వీటిల్లోనే సారాయి కాస్తారంట. ఈ సారాయి కుండలు అంటే ఇప్పసార. ఇదిగోండి ఇది ఇప్పసార కాసే కుండలు. ఇక్కడ 4 రాష్ట్రాల నుంచి గిరిజనులు వస్తారు కాబట్టి ఇక్కడ 4 భాషలు అంటే తెలుగు మాట్లాడతారు. అలాగే ఒరియా మాట్లాడుతున్నారండి. అలాగే ఈ ఛత్తీస్గఢ్ నుంచి హిందీ, అలాగే తెలుగు ఇలా 3 భాషలు మాట్లాడుతున్నారు. ఇవి ఎయిర్ పొటాటో అండి. ఎలక్కాయలు, ఇగోండి వెలక్కాయలు. గిరిజనుల సంస్కృతికి తగ్గట్టుగా వీళ్ళు పూజించే దేవతామూర్తులు, అలాగే వీళ్ళ పూజకి కావలసిన పూజ సామాగ్రి అన్నీ ఇలా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళు మామూలుగా వ్యవసాయానికి అవసరమైన కత్తులు ఇవన్నీ ఈ వారపు సంతలో దొరుకుతాయి, అంటే లభిస్తాయండి. ఈ దుంప నాగోల్మటి దుంప అండి. ఇది అచ్చం మనిషి కాల్లాగా ఉంది. ఇది నాగోల్మటి. ఇవి సారదొండ అండి. బాగా పెద్దగా ఉన్నాయి, లావుగా పెద్దగా ఉన్నాయి. మామూలు దొండకాయలకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అలాగే పచ్చిమిర్చి కూడా నల్లగా ఉంటుందండి ఇక్కడ. ఇది బ్రొకోలీ అండి. ఈ పచ్చగా కనపడే ఈ కాలీఫ్లవర్ లాగా ఉండేది బ్రొకోలీ. ఇదిగోండి సార దొండకాయలు. ఇలా ఇక్కడ ప్రతి గురువారం ఈ వారపు సంత అన్నది జరుగుతూ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. ఈ కుండలు చూశారు కదా, ఇవి కుండ వచ్చి ₹100 చెప్పారండి. 15 లీటర్ల నీళ్లు పడుతుంది. కుండ వచ్చి ₹100 చెప్పారు. వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఇక్కడ నాటు సార, అలాగే తాటికల్లు ఇలా అమ్మేవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇదిగోండి నేను తీసుకున్నవి అంటే ఈ వారపు సంతలో నేను కొనుగోలు చేసినవి సల్గం, అలాగే నాగోల్మటి, బ్రొకోలీ, తామర దుంపలు. వీటిని ఇక్కడ నేను కొనుగోలు చేశానండి. వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.